నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. అందుకే ప్రజలు ఆయనకి 11 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే ఇచ్చారు. పార్టీ నేతగా కూడా ఆయన ఫెయిల్ అవుతా ఉన్నారు. ఇంకా మాజీ ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఫెయిల్ అవుతా ఉన్నారు. ఎన్నికలు అయిపోయాక పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన మాట్లాడే మాటలు గాని, ఆయన రాసే లేఖలు గాని ట్రోలింగ్ చేసే వారికి మట్టి కంటెంట్ ఇస్తున్నట్లుగా అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారు. ఆయన లేఖలు చూస్తా ఉంటే, ఆయన మాటలు వింటుంటే జనాలకి ఇంత అజ్ఞానమా? చరిత్ర పట్ల ఇంత కూడా అవగాహన లేదా? ఇలాంటి వ్యక్తి 5 ఏళ్లు రాష్ట్రాన్ని ఎలా పరిపాలించారు? అరే, ఇలాంటి వ్యక్తిన గతంలో ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది అని అనుకుంటున్నారు జనమంతా. చట్టం పట్ల ఎలాగో అవగాహన లేదు, చరిత్ర పట్ల అయినా ఉండాలి కదా అని చాలా మంది ఆయనను చూసి నమ్ముకుంటున్నారు. జాలి చూపించే వాళ్ళైతే జాలి చూపిస్తున్నారు. ఇలా ఉంది ఆయన పరిస్థితి. తాజాగా ఒక లేఖ రాశారు స్పీకర్ గారికి అయ్యన్న పాత్రుడు గారు. లేఖ ఒక విధంగా చెప్పాలంటే బెదిరిస్తున్నట్టుగా ఉంది, బతుమాలుకుంటున్నట్టుగా ఉంది. ఏ విధంగా అంటే, ప్లీజ్ 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 మాకు ఎలాగైనా ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని. ఆ లేఖలో అన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఆ 4 పేజీల లేఖలో ఆ లేఖలో ఏముందంటే, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా, నాకు ప్రతిపక్ష హోదా స్థానం దక్కకుండా కుట్రలు చేస్తా ఉన్నారు. ఆ సంవత్సరంలో అక్కడ ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ఈ సంవత్సరంలో ఇక్కడ ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఎక్కడ ఇలాంటి నిబంధన లేదు, ఇలాంటి దేని కూడా లేదు అని ఆ 4 పేజీల లేఖలో ఆయన వాదనంతో వ్యక్తం చేసినట్టుగా బయటపడినట్టుగా ఉంది ఆ లేఖ. ఒక లేఖ రాసేటప్పుడు ఎలా ఉంది? ఒక లేఖ రాసేటప్పుడు మీడియాకి వదిలేటప్పుడు పాయింట్స్ అని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చూసుకోకుండానే ఇంత అజ్ఞానంగా ఎలా ప్రవర్తించారు? ఈ లేఖ సలహాదారులు ఎవరు అనే కామెంట్ల వర్షం కురుస్తా ఉంది ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తా ఉంటే. అసెంబ్లీలో ఆయన గురించి ఆయనే మాట్లాడుకున్నట్టుంది. ప్రతిపక్ష హోదా కావాలంటే 176 స్థానాలకు గాను 10% అంటే 16 నుంచి 17% స్థానాలు ఖచ్చితంగా కనీసం వస్తేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. 10% గెలిస్తేనే ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది. అది ఆయనకు కూడా తెలుసు. ఆయన తన నోటితో ఒప్పుకున్నారు 2019 అసెంబ్లీలో. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5 లాగేస్తే ఆయనకి 18 నుంచి 19 మందే మిగులుతారు. అప్పుడు ఆయనకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా మిగలదు. ఇలా ప్రతిపక్ష హోదా తీసేయాలని ప్రయత్నాలు కూడా చేశారు. ఈ ప్రయత్నాల్లో 4 ఎమ్మెల్యేలను లాక్కున్నారు. మరో 3 కూడా లాక్కునే ప్రయత్నం చేద్దామనుకున్నారు. కానీ 18 మంది ఎమ్మెల్యేలు కూడా ఆయనతోనే నడిచారు. వెళ్ళిపోయిన ఆ 4 బొక్క పడ్డారు. కాబట్టి ఆయనకు ఆ ప్రతిపక్ష హోదా దక్కింది 2019లో. ఆయన చెప్పారు కదా, 18, 19 స్థానాలు ఉన్నాయి కాబట్టి ప్రతిపక్ష హోదా ఉంది అని. మీ నోటితోనే మీరే అన్నారు కదా. ఇప్పుడు ఎలాగో అడుగుతున్నారు? ప్రతిపక్ష హోదా మీకు చంద్రబాబు నాయుడు గారో లేదో పవన్ కళ్యాణ్ గారో ఇచ్చేది కాదు కదా. ఒకవేళ వాళ్ళే ఇచ్చే పని అయితే ఏ 19 స్థానాల్లో లేదా 20 స్థానాల్లో ఇచ్చిండేవారు కదా. అది ప్రజలే కదా మీకు ఇచ్చింది. ప్రజలకు లేదు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని. కాబట్టి 11 స్థానాల్లో నిలబడ్డారు. 11 స్థానాల్లో మాత్రమే గెలవగలిగారు. అలాంటిది మీరు స్పీకర్ గారిని నాకు ఇవ్వండి అని అడిగితే ఉపయోగం ఏంటి మీరు చెప్పండి? అప్పట్లో ఎంత అవమానించారు చంద్రబాబు నాయుడు గారిని. లాగేస్తా, పీకేస్తా అని అన్నారు కదా. ఆయన మౌనంగానే ఉన్నారు. ఇప్పుడు ఏమైంది? పరిస్థితి తిరగబడింది. ఈ క్రమంలోనే ఆయన స్పీకర్ గారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో కొన్ని ఉపకరించారు. ఆయన లేఖలో కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఏమన్నారంటే, ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశాక ప్రతిపక్ష నాయకుడితో ప్రమాణ స్వీకారం చేయించాలి, ఆ తర్వాత మంత్రులతో చేయించాలి. కానీ మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేశాక నా చేత చేయించారు అని. ఇది ఒక పెద్ద శుద్ధ అబద్ధం. ఎందుకంటే ఆయనే అన్నారు, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాతో చేయించండి అన్నారు. మామూలుగా అయితే ఇప్పుడు సాధారణంగా ఎమ్మెల్యేనే కదా ఆయన, ప్రతిపక్ష నాయకుడు కాదు కదా. ప్రతిపక్ష నాయకుడు అయి ఉంటే ఆయన చేయించేవారు. కానీ ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు కదా. కానీ ఆయనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఆయన నేమ్ జే లెటర్ వచ్చిన తర్వాతనే చేయించాలి. కానీ మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయించారు జగన్మోహన్ రెడ్డి గారితో. అసెంబ్లీ గేట్ దాకా కూడా కార్లు రప్పించారు. ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఇవ్వాల్సిన గౌరవాన్ని కల్పించారు. ఆయన ఎత్తిపోస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఇంకా ఆ లేఖలో ఏముంది, ఏమేం పాయింట్స్ వాళ్ళు మెన్షన్ చేశారు మనం క్లియర్గా మనం చూసుకున్నట్లయితే లేఖలో ఫస్ట్ పాయింట్, Upendra of TDP was granted the position of LVP in the Lok Sabha in the year 1984, even though TDP only secured 30 seats out of total 543 seats. ఉపేంద్ర గారికి టీడీపీలో
543 సీట్లకు గాను 30 సీట్లు వస్తే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. కానీ ఇదొక పెద్ద శుద్ధ అబద్ధం. ఎందుకంటే ఏదైనా ఒక రాసేటప్పుడు నమ్మలాగా ఉండాలి కదా. ఈ లేఖను పంపేటప్పుడు నిజాలు ఏంటి తెలుసుకొని పంపాలి కదా, తెలుసుకొని ప్రస్తావించాలి కదా. ఉపేంద్ర గారు అసలు లోక్సభ మెంబరే కాదు, ఆయన రాజ్యసభ సభ్యుడు. అసలు 1973 నుంచి కూడా రాహుల్ గాంధీ ఉన్నప్పటి దాకా కూడా ప్రతిపక్ష నేత ఎవ్వరూ కూడా లేరు. ఎందుకంటే 10% సీట్లు రావాలి కదా ప్రతిపక్ష హోదా కావాలంటే. ఆ స్థానంలో అక్కడ సీట్లు ఎవరు గెలవలేదు కాబట్టి ప్రతిపక్ష హోదా అక్కడ లేదు. అసెంబ్లీలో దశాబ్దాల పాటు కూడా ప్రతిపక్ష నాయకులే లేరు. మనం చూస్తున్నట్లయితే గత ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 57 స్థానాలే వచ్చాయి. కాబట్టి అక్కడ ప్రతిపక్ష స్థానం లేదు కదా. 10% వస్తేనే కదా ప్రతిపక్ష స్థానం. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలు గెలిచింది. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. గత 10 ఏళ్లుగా కూడా ప్రతిపక్ష స్థానం లేదు కదా, ఎందుకంటే 10% రాలేదు కాబట్టి. ఇదే సాంప్రదాయం అన్ని చోట్ల కూడా ఫాలో అవుతుంది. ఇప్పుడు కొత్తగా రూల్ పెట్టేదేంటి? ఇప్పుడు సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే P. Janardhan Reddy was accorded the position of LOP in the AP Legislative Assembly in the year 1994, even though the Indian National Congress (INC) party only secured 26 out of total of 294 seats. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2094 సీట్లకు గాను కేవలం 26 సీట్లే గెలిచారు. అయినప్పటికీ వాళ్ళకి ఈ జనార్దన్ రెడ్డి అనే ఆయనకి కాంగ్రెస్ పార్టీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించారు అని వీరు సెకండ్ పాయింట్ లో చెప్తున్నారు. ఇది ఒక పచ్చి అబద్ధం. ఈ జనార్దన్ రెడ్డి అనే ఆయన్ని అప్పట్లో శాసనసభ ప్రతిపక్ష నేతగా మాత్రమే అప్పట్లో స్పీకర్ గుర్తించారు. ప్రతిపక్ష నాయకుడుగా ఆయనను గుర్తించలేదు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారంగానే జనార్దన్ రెడ్డి గారు జేఎఫ్ లెటర్ వచ్చిన తర్వాతనే మంత్రులు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మంత్రులందరూ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం తన జే లెటర్ వచ్చిన తర్వాత జనార్దన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు అప్పట్లో. ఎందుకంటే శాసనసభ ప్రతిపక్ష నేత కాబట్టి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే, శాసనసభ ప్రతిపక్ష నేతనే జనార్దన్ రెడ్డి గారు లాగానే, ప్రతిపక్ష నాయకుడు కాదు. ఇప్పుడు ఆయన లేఖలో వారు ప్రస్తావించిన అంశాలు ఇలా ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా కూడా ఆ టైంలో వాళ్ళు ఇలా జరిగింది, ఈ టైంలో వాళ్ళు ఇలా చేశారు అని చెప్పి శుద్ధ అబద్ధాలని తెచ్చిపెట్టి ప్రతిపక్ష హోదా పెంపాలని అయితే ఆ లేఖలో ఉన్నది అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇది ఆయన లేఖలే వారు ప్రస్తావించిన అంశాలు. ఇదేదో ప్రజల దగ్గర ఈ లేఖ మనం చూస్తా ఉంటే ప్రజల దగ్గర అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదు, అసెంబ్లీలో అధికార పార్టీ చేసే తప్పులు గాని ప్రస్తావించే గొంతు లేదు అని అడిగితే తప్పించుకునే చర్యగా లాగా ఉంది ఈ ఘటన అనైతే కొంతమంది ప్రస్తావిస్తున్నారు. ఏది నిజం ఏది అబద్ధం అనేది కొన్ని రోజులు మనకి తెలుస్తుంది. ఇది ఈ లేఖ ప్రస్తావన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.